హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజిని అండి. ఇలాగా మందార పూలు, చక్కగా గులాబీ పూలు అన్నీ తీసుకొచ్చారండి. మా వారైతే మార్కెట్ నుంచి చాలా పూలు తీసుకొచ్చాడు. గ్రహణం అయిపోయిన తర్వాత సోమవారం రోజే తెచ్చాడండి పువ్వులన్నీ. ఆ రోజు ఉదయాన్నే తెస్తేనే అన్నీ చేసుకున్నానండి ఈ పనులన్నీ. మంగళవారం రోజు ఈ వీడియో చేసుకున్నానండి. ఎందుకంటే మంగళవారం రోజు మందార పూలు తెచ్చిపెట్టాడండి. మందార పూలు కూడా తెలిసిన వాళ్ళిచ్చారంటేను అవి ఎర్రగా ఉన్నాయండి. మంచిగా అమ్మవారికైతే మంగళవారం రోజు పూజ చేసుకుందాం ఇలా అని చెప్పి స్వామివారిని, లక్ష్మీదేవిని ఒక్క దగ్గరే పెట్టి చిన్న గజలక్ష్మి దీపం ఉందండి నాది. తిరుపతి నుంచి తెచ్చింది. అది మాత్రం వెలిగించుకొని ఇలాగైతే అలంకరణ చేసుకున్నానండి. ఎంత అందంగా కనపడుతున్నారో అమ్మవారు, స్వామివారు ఒక్క దగ్గరే ఉండి చక్కగా దండేశానండి. రెండిటికి కలిపి నేను దండేశానండి. గజలక్ష్మి దీపం అండి అది ఎనక. ఆ దీపంలో స్వామివారిని కూర్చోబెట్టానండి. అమ్మవారు, స్వామివారు ఇద్దరూ ఒక్క దగ్గరే ఉంటారు అనని చెప్పి అలా వెలిగించి ఈ చిన్న దీపం, గజలక్ష్మి దీపం ముందు వెలిగించుకున్నానండి. ముందు రోజంతా క్లీన్ చేసుకున్నాను కదండీ! అన్ని వస్తువులు క్లీన్ చేశాను. మళ్ళీ నేను ఎనక రోజు కూడా క్లీన్ చేసే నేను దీపారాధన చేస్తానండి. ఖచ్చితంగా ప్రతిరోజు దీపాలు క్లీన్ చేసుకునే వెలిగించుకుంటానండి నేను మాత్రం. ఇలా స్వామివారికి కాస్త తులసి పెడితే ఎంత ఆనందం అండి నిజంగా స్వామివారికి. ఆ రూపం చూడండి ఎంత బావుంది. చూడండి వీడియో నచ్చితే లైక్